అందరికీ నమస్కారం అండి. కుల మత లింగ భేదాలకు అతీతంగా అందరినీ సమానంగా ఆదరించి ఆదిపరాశక్తి స్వయంభుగా వెలసిన అమ్మవారు మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి క్షేత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సృష్టికి మూలం ఆదిపరాశక్తి. ఆ తల్లి దృష్టిలో అందరూ సమానమే. కులమత భేదాలు, స్త్రీ పురుష లింగ వయో భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో ఆదరించే కరుణామయ్యి ఈ వాస్తవాన్ని అందరికీ చాటి చెప్పాలనే స్ఫూర్తితో రూపుదిద్దుకున్న ఆలయమే మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి క్షేత్రం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి నిరంతరం ఓం శక్తి అంటూ అమ్మవారిని ధ్యానించే భక్తులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది ఈ ఆలయం. తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలోని మేల్మరవత్తూర్ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో వెలసిన ఆదిపరాశక్తి పీఠాన్ని బంగారు ఆడిగలర్ అనే స్వామీజీ నిర్మించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో 21 మంది సిద్ధపురుషులు జీవసమాధి పొందారని, అందుకే ఈ క్షేత్రాన్ని సిద్ధర్ క్షేత్రం అని కూడా అంటారు. మేల్మరవత్తూర్ సిద్ధర్ క్షేత్రంలో ఆదిపరాశక్తి సహస్రదళ పద్మంపై కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. భక్తుల సకల మనోభిష్టాలు నెరవేర్చడంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించే ఈ తల్లి కులమత భేదాలకు అతీతంగా అందరినీ సమానంగా అనుగ్రహిస్తూ ఉంటారు. దుర్గా, పార్వతి, సరస్వతి, మహాలక్ష్మి రూపాల్లో జగన్మాత పూజలందుకుంటున్న ఈ క్షేత్రంలో ఆదిపరాశక్తి స్వయంభుగా కొలువై అందర్నీ అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద వేప చెట్టు ఉండేది. కొన్ని రోజులకు వేప చెట్టు నుంచి పాలు కారుతుండడంతో స్థానికులు కొంతమంది ఆ పాలను రుచి చూస్తే అవి తీయగా ఉన్నాయి, అంతేకాదు ఆ పాలు సేవించిన వారికి దీర్ఘకాలిక అనారోగ్యాలు సైతం నయమవ్వడంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో భక్తులు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. వచ్చిన భక్తులు ఆ వేప చెట్టు పాలను తీర్థంగా స్వీకరిస్తూ వేప చెట్టును పూజించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఒక భయంకరమైన తుఫాను వచ్చి ఆ భారీ వేప చెట్టు వేళ్లతో సహా పెకిలించుకుని రావడంతో ఆ చెట్టు కింద భూగర్భంలో ఉన్న అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో లెక్కల టీచర్గా పనిచేస్తున్న బంగారు ఆడిగలర్ అనే వ్యక్తి దేవి రూపాన్ని ఆదిపరాశక్తిగా గుర్తించి ప్రతిష్ఠించి ఆరాధించి శాస్త్రోక్తంగా పీఠాన్ని స్థాపించి పూజలు ప్రారంభించారు. అప్పటి నుంచి భక్తులు దేవిని ఆరాధించడంతో పాటు బంగారు ఆడిగలర్ను బంగారమ్మ అని పిలుస్తూ భక్తితో సేవించసాగారు. మేల్మరవత్తూర్ సిద్ధర్ క్షేత్రంలో వెలసిన ఆదిపరాశక్తి ధ్యానానికి ప్రతీకగా జగన్మాత జ్ఞానముద్రలో దర్శనమిచ్చే ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాల స్థానంలో సప్త కన్యర్ పేర్లతో పరాశక్తి పరివార దేవతలైన సప్త మాతృకల ఆలయం ఉంటుంది. ఇక్కడ ఆదిపరాశక్తి స్వయంభుగా అయిన గణపతి స్థపతి తయారు చేసిన దేవి విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. అమ్మవారి సమక్షంలో అందరూ సమానమే అని తెలపడానికి ఈ ఆలయంలో అందరికీ సర్వదర్శనమే ఉంటుంది. అలాగే కులమతాలతో సంబంధం లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అమ్మవారిని పూజించుకోవచ్చని అంటారు. సాధారణంగా మహిళలు నెలసరి సమయంలో దేవతారాధనకు పూజకు దూరంగా ఉండటం సాధారణమైన విషయం అయినా ఈ ఆలయంలో మాత్రం మహిళలు అమ్మవారిని నెలసరి సమయంలో కూడా పూజించుకోవచ్చని అంటారు. మేల్మరవత్తూర్ సిద్ధర్ ఆదిపరాశక్తి ఆలయంలో ప్రతిరోజు అభిషేకం అర్చనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి మంగళవారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఎరుపు వస్త్రాలు ధరించి శక్తిమాల దీక్షాధారణతో సమర్పించే ఇరుముడి స్త్రీ పురుష భేదం లేకుండా అమ్మవారికి ఎరుపు వస్త్రాలు ధరించి శక్తిమాల దీక్షాధారణతో
సమర్పించే ఇరుమడి ఉత్సవం చూసి తీరాల్సిందే అంటారు. అంత కన్నుల పండుగగా ఉంటుంది. చెన్నై నుంచి చెంగల్పట్టు మార్గంలో ఉండే ఈ ఆలయం దర్శించినంత మాత్రాన్ని అభిష్టాలు నెరవేర్చి మేల్మరవత్తూర్ ఆదిపరాశక్తి క్షేత్రాన్ని మనం కూడా ఒక్కసారైనా దర్శించి ఆ తల్లి యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుందాము. అలాగే ఎంతమంది మీరు ఈ తల్లి యొక్క దర్శనం చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.